ఇన్హేలర్స్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. అంటే నార్మల్ గా పేషెంట్స్ కి ఇన్హేలర్స్ గురించి ఉండే అపోహలు, వాటి వాస్తవాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ శరత్ చంద్ర భృంగి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, సెంటినీ సిటీ హాస్పిటల్స్. నార్మల్ గా ఇన్హేలర్స్ మనం ఆస్తమా పేషెంట్, సిఓపిడి పేషెంట్, కొన్ని సార్లు ఐఎల్డి ఉండే పేషెంట్స్ లో వీళ్ళల్లో వాడుతూ ఉంటాం తరచుగా. కొన్ని సార్లు దీర్ఘకాలిక దగ్గు ఉండే పేషెంట్స్ లో కూడా ఇన్హేలర్స్ అంటే కొన్ని రోజుల వరకు మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఇన్హేలర్స్ స్టార్ట్ చేయాలంటే పేషెంట్స్ కి యూజువల్ గా ఉండే అపోహలు, మెయిన్లీ నేను నా ప్రాక్టీస్ లో చూసేది వాళ్ళకి భయం. అంటే సేఫా కాదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ప్రెగ్నెన్సీ టైంలో వాడచ్చా, చిన్నపిల్లలకి వాడచ్చా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ యూజువల్ గా పేషెంట్స్ కొంటూ ఉంటాయి. జనరల్ గా ఇన్హేలర్స్ స్టార్ట్ చేయాలంటే ఒకలాంటి భయం, బెరుకు పేషెంట్స్ లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. బ్రాడ్ గా క్లాసిఫై చేసుకుంటే ఆయాసానికి అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కి మనం ఇన్హలేషనల్ థెరపీస్ లో సాఫ్ట్ మిస్ట్ ఇన్హేలర్స్, డ్రై పౌడర్ ఇన్హేలర్స్, మీటర్ డోస్ ఇన్హేలర్స్, నెబులైజేషన్స్ ఇవి తరచుగా మనం ఇస్తూ ఉంటాం. కానీ ఇవాళ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి డ్రై పౌడర్ ఇన్హేలర్స్, డిపిఐస్ అండ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్స్. ఇవి రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. వీటి రెండింటికి ఉండే బేసిక్ తేడా ఏంటంటే డ్రై పౌడర్ ఇన్హేలర్స్ లో మనకి క్యాప్సూల్స్ ఉంటాయి. క్యాప్సూల్స్ లోపల మనకి కావాల్సిన మాలిక్యూల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఆ పౌడర్ రూపంలో ఉండేది మనకి డెలివర్ చేయడానికి ఒక డివైస్ అవసరం ఉంటుంది. సో మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయి. రోటాహెలర్ అవ్వచ్చు, లూపీ హెలర్ అవ్వచ్చు. ఇలాంటి డివైసెస్ ద్వారా ఆ క్యాప్సూల్ ని బ్రేక్ చేసి ఆ పౌడర్ ని మనం ఇన్హేల్ చేస్తాం. అండ్ రెండోది వచ్చేసి మీటర్ డోస్ ఇన్హేలర్స్. ఇవేంటంటే కెమికల్ వచ్చేసి ప్రెషరైజ్డ్ ఫామ్ లో, లిక్విడ్ ఫామ్ లో ఒక క్యానిస్టర్స్ లో లోడ్ అయి ఉంటుంది. అండ్ ప్రెస్ చేసినప్పుడు అది స్ప్రే రూపంలో మనం ఇన్హేల్ చేసుకుని లంగ్స్ లోపలికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. డ్రై పౌడర్ ఇన్హేలర్ అయినా, మీటర్ డోస్ ఇన్హేలర్ అయినా, అంటే పౌడర్ రూపంలో ఉన్న లేదంటే స్ప్రే రూపంలో ఉన్న ఆ డ్రగ్ డెలివరీ అనేది డైరెక్ట్ గా లంగ్స్ లోకి ఇన్హేల్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. నార్మల్ గా మనం టాబ్లెట్ రూపంలో ఏదన్నా డ్రగ్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే కడుపులోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్ ద్వారా వేరియస్ మెటబలైజింగ్ ఆర్గన్స్ లైక్ లివర్ కానీ కిడ్నీకి కానీ వెళ్ళి అక్కడ మెటబలైజ్ అయ్యి తర్వాత టార్గెట్ ఆర్గన్ ని రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇలా ఇన్హేల్డ్ రూపంలో డ్రగ్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండో విషయం డోస్. ఓవరాల్ గా తీసుకునే టాబ్లెట్స్ కి ఉండే డోస్ కి ఈ ఇన్హేలర్స్ కి ఉండే డోస్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. యూజువల్ గా మనం టాబ్లెట్స్ లో ఎంజీ అనే డోస్ చూస్తూ ఉంటాం. బట్ మనం ఇన్హేలర్స్ లో చూస్తే ఎంసీజీ అంటే మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది వీటి డోస్. అంటే నార్మల్ ఓరల్ గా తీసుకునే టాబ్లెట్స్ కంటే చాలా 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 తక్కువ. 1/10 ఆఫ్ ద డోస్ విల్ బి ఇన్హేల్డ్. మనం లోపలికి తీసుకోవడం జరుగుతుంది. సో డ్రై పౌడర్ ఇన్హేలర్ అయినా, ఎండిఐస్ అయినా మనకి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. అండ్ ఇవి ప్రెగ్నెన్సీలో కూడా చాలా సేఫ్ అండ్ చిన్నపిల్లల్లో కూడా వాడచ్చు. సో ఇన్హేలర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మామూలుగా ఇన్హేలర్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కానీ ఇన్హేలర్స్ అనేవి అప్పుడప్పుడు ఇన్హేలర్స్ తీసుకున్నాక సరిగ్గా మౌత్ వాష్ అది చేసుకోకపోవడం వల్ల ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోటి పూత లాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటాయి. బట్ దిస్ కెన్ బి అంటే ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. దీన్ని ఇన్హేలర్ తీసుకున్న తర్వాత నోరు కొంచెం పుక్కిలించి ఊసేయడం వల్ల దీన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్హేలర్ తీసుకునే టెక్నిక్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో మనం చూస్తుంటాం వాళ్ళు చాలా రోజుల నుంచి ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళలో ఆయాసంలో కానీ ఏ మార్పు ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్ లో మనం చెక్ చేయవలసింది ముందుగా ఇన్హేలర్ టెక్నిక్. వాళ్ళు రైట్ టెక్నిక్ తో వాడుతున్నారు, అది డిపిఐ కానీ ఎండిఐ కానీ. సో ఈ టెక్నిక్ అనేది మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఒకసారి ఎవరైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ డాక్టర్ స్వయంగా ఒకసారి టెక్నిక్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించి వారి ముందు మీరు కూడా ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి టెక్నిక్ అనేది రైట్ గా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్హేలర్స్ థెరపీ ఆయాసానికి మాత్రమే కాకుండా రీసెంట్ అడ్వాన్సెస్ చూసుకుంటే ఇన్హేల్డ్ యాంటీబయాటిక్స్ రూపంలో కూడా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం తరచుగా. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్హేలర్స్ అనేవి అడిక్టివ్ కాదు. ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫ్. వాటి వల్ల ఎటువంటి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లల్లో కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కానీ చాలా ఈజీగా వాటిని వాడచ్చు. అండ్ రైట్ టైంలో రైట్ డోస్, రైట్ మాలిక్యూల్ విత్ రైట్ టెక్నిక్ వాడితే ఇన్హేలర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ.